మే నెల 7వ తారీఖున నేను ఒక వీడియో పెట్టాను. అంటే 9 సంవత్సరాల క్రితం రేవంత్ అన్న సమక్షంలో కేసీఆర్ గారు వెళ్ళిపోతే అంతకన్నా బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి వస్తారు, తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని. అప్పుడు నేను స్టూడెంట్గా ఉండేవాడిని. ఏదో చెప్తున్నాడులే అనుకున్నారు. కానీ 9 ఏళ్ల తర్వాత అది జరిగింది. నేను మే నెల 7వ తారీఖున పెట్టిన వీడియోలో చెప్పాను, తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని. అయితే నేను జ్యోతిష్యం చెప్తున్నానో వేదాంతం చెప్తున్నానో అనుకున్న వారికి నేను ఆస్ట్రాలజీ కాదు చెప్పేది, న్యూమరాలజీ కాదు, వేదాంతం అంతకంటే కాదు. ఈ నాయకులు అవరోధాలను అవకాశాలుగా, అవమానాలను సన్మానాలుగా ఎలా మార్చుకుంటారో తెలిసిన వాడిగా, వీళ్ల గుండె ధైర్యం, మనోనిబ్బరం తెలిసిన వాడిగా ఇలా జరుగుతుందని నేను చెప్పడం జరిగింది. నాకు ఆలోచన ఉండేది, అమరావతి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలని. నాకు కల ఉండేది, పోలవరం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలని. అది ఎక్కడ నెరవేరదో అని బాధపడుతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెంది పోలవరం పూర్తవుతుంది, అమరావతి కళ నెరవేరుతుంది. ఇప్పుడు నేను మెచ్చిన నాయకుడు రేవంత్ అన్న తెలంగాణ ముఖ్యమంత్రిగా, నాకు నచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాబోయే 10 సంవత్సరాలు 2 రాష్ట్రాలను అగ్రపదంలో, సంక్షేమం, అభివృద్ధిలో నడిపించాలని, 2 రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని, ప్రపంచంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా ఉండాలని కోరుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు అనే నేను చాలా ఏళ్ళు యాదుంటది.